చెప్పండి. గ్రూప్ వన్ సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పేసి దానికి సంబంధించి చైర్మన్ కూడా తీసేయాలని చెప్పేసి మీ తోటి నిరుద్యోగుల పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇతర పార్టీ నాయకులు కామెంట్ చేస్తున్నారు. ఈ అవకతవకలు నిజంగానే జరిగినాయి, 3 కోట్లు పెట్టి కొన్నారు, ఎవరు కూడా నిజాయితీగా చదువుకున్న వాళ్ళు కాదు అని చెప్పేసి కామెంట్లు వస్తారు. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? నా పేరు శ్రీకాంత్ అన్న, మన నల్గొండ. 3 కోట్లు పెట్టి కొన్నారు, అవకతవకలు జరిగినాయి అంటున్నారు. 3 కోట్లు పెట్టి కొనే సామర్థ్యము లేదు. 3 కోట్లు పెట్టాలంటే పేరెంట్స్ కూడా లేరండి. డబ్బులు కావాలిగా 3 కోట్లు పెట్టాలంటే. ఒక్కసారి అండి మీకు కొన్ని ఫోటోస్ చూపిస్తాను. మా అమ్మ అండి 2009లో చనిపోయింది. మా నాన్న 2010లో చనిపోయింది. మా తాతయ్య 2009లో మళ్ళీ చనిపోయాడు. మా అమ్మమ్మ పెన్షన్ పైసలు పెట్టి చదువుకునేది 2020 చనిపోయింది. మా అమ్మమ్మ ఒక పెన్షన్ పైసలు పెట్టి చదువుకున్న నాకు 3 కోట్లు ఎవరిస్తారండి? మీరే చెప్పండి. ఇప్పుడు మా అమ్మమ్మనే అకౌంట్లో వేసి ఉండాలి. నాకన్నా వేయాలి, లేకపోతే వీళ్ళని డైరెక్ట్గా వాళ్ళకన్నా వేయాలి. మా అమ్మ నాన్నలనే వేయాలి. వాళ్ళు చనిపోయి 10 ఏళ్ళు అవుతుంది, మా అమ్మమ్మ చనిపోయి 3 ఏళ్ళు అవుతుంది. ఎవరు డబ్బులు ఇస్తారండి? ఒక్కటి ఏందనంటే, ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి చదువుకున్నాము. ఆర్ఎస్పీ సార్ అంటే మాకు ఫ్యాన్. ఎందుకంటే ఆయన స్వేరో, ఆయన దళితుడు, నేను దళితుడు. ఆయన స్పోర్ట్గా తీసుకొని నేను కూడా ఆయన లెక్క కావాలని చదువుకున్నా. అటువంటి ఆయన ఇప్పుడు నా మీదనే, నాలాంటి వాళ్ళ మీదనే తిరిగి 3 కోట్లు పెట్టుకున్నాడు అంటాడు. ఆర్ఎస్పీ సార్ మీకు ఇది తగదు. ఈ మీడియా ఛానల్ ద్వారా చెప్తున్నాము. మరి నా పైసలు ఎవరిచ్చారు మీకు? ఆ ప్రభుత్వ పెద్దలకు ఎవరికి ఇచ్చారు? అది బయట పెట్టరు. ఎక్కడ 3 కోట్లు? 3,000 ఫోన్పేలో లేవు. ఈరోజు ఫ్రెండ్ది కార్లు ఆడుకొని పారణ ఆయనకు అర్జెంట్ అవుతుంది, ప్రెస్ క్లబ్లో మనకు బాధని వినిపించాలి, ఇంత దూరం వస్తే ఏడదిద్దామన్నా 3 కోట్లు. చనిపోయిన ఆర్ఫన్, నేను ఒక ఆర్ఫన్ని, నన్ను ఒక ఆర్గనైజేషన్ చదివించారు, సోలిడర్ తెలంగాణ అని మల్లెపల్లి ఉంటుంది. ఆ ట్రస్ట్ వాళ్ళు అది పిల్లగాడు చదువుకుంటే 4 ఉపయోగపడతాడని వాళ్ళు వచ్చి పైసలు అశోక్ నగర్లో ఫీజు కడితే ఒక్కసారి కాదన్న 10 ఏళ్ళు పట్టే. తెలంగాణ వచ్చిన కాంచి 2014 నుంచి 24 10 ఏళ్ళు పట్టే. ఈ 10 ఏళ్ళలో 2 సార్లు ఆయన పెట్టినా లీకేజ్ అయినా రద్దాయి, పెడితే మళ్ళీ సుప్రీంకోర్టు బాయ్, అది క్యాన్సల్ అయ్యి, ఏదో గవర్నమెంట్ దరిద్రం పోయింది. మళ్ళీ మా జీవితంలో మార్పు వస్తాయని ఎగ్జామ్ పెట్టి నోటిఫికేషన్ ఇచ్చారు. ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళు 1 సంవత్సరం లోపల ఎగ్జామ్ కంప్లీట్ చేసినండి. ఎగ్జామ్ కంప్లీట్ చేసినాక పైసలు ఎప్పుడు చేతులు మారుతాయి బ్రదర్? ముందే మారుతాయి. పట్టుకోవాలిగా, నిరూపించాలి కదా. ఏం లేకుండా ఫాల్స్ అలిగేషన్స్ వీళ్ళు కొట్టిరు కాబట్టి ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందేమని చెప్పేసి వాళ్ళు అంటారు తప్పితే, నిజంగా ఇందులో మీరు చూడండి, వీడికి వచ్చిన వాళ్ళు దరిదాపు ఒక 40-50 మంది సెమీ ఆర్ఫన్స్. ఫాదర్ అన్న లేడు, మదర్ అన్న లేడు. ఎస్సీ హాస్టల్లో ఉన్న వాళ్ళు పిల్లలు, నా ఫ్రెండ్స్ ఇందులోనే ఎస్టీ హాస్టల్లో ఉన్న పిల్లలు చదువుకున్న వాళ్ళు, బీసీ హాస్టల్లో స్టడీ సర్కిల్ చదువుకున్న వాళ్ళు, ఈ లైబ్రరీలో చదువుకున్న వాళ్ళు. నేను ఓయూ స్టూడెంట్, నేను ఓయూలోనే పీజీ చేసిన, నిజాం కాలేజీలో ఎంఎస్ కెమిస్ట్రీ చేసిన. నేను ఇక్కడే చదివిన. ఇక్కడి నుంచి చదివిన మమ్మల్ని ఈ ఫాల్స్ అలిగేషన్ చేసేసి మా కష్టం మా చేతికి రాకుండా కొంత రాజకీయం చేస్తున్నారు కదా, అంతే. ఇక్కడ ఎమ్మెల్సీ దాసు శ్రావణ్ కూడా మరొకసారి కామెంట్ కూడా చేస్తాను. మీరు డివిజన్ బెంచ్కి వెళ్తే, ఏదైతే మీరు ఉద్యోగాలు సాధించిన డివిజన్ బెంచ్కి వెళ్తే నిరుద్యోగుల గొంతు కోసినట్టు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆ కామెంట్స్కి మీరు ఏం చెప్తారు? దాసు శ్రావణ్ అంటే మాకు అభిమానమే. ఎందుకంటే ఉద్యమకారుడు కాబట్టి అభిమానం ఉంది నాకు. ఎందుకంటే 2009 నుంచి 13 వరకు పొలిటికల్ చేసి ఏ ఉద్యమం చేసినా నేను ఆలమటే ఉన్నా. అశోక్ నగర్ కాడ తిరిగినాము, బషీర్బాగ్ కాడ ఉన్నాము, అసెంబ్లీ కాడ ఉన్నాము, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము, నిజాం కాలేజీలో ఉన్నాము. ప్రతి కాడ ఉద్యమం చేసిన వాళ్ళం మేము కూడా. ఇప్పుడు శ్రవణ్ అన్నది ఎమ్మెల్సీది ఏదో క్యాన్సిల్ అయింది, సుప్రీంకోర్టు పోయింది కదా సార్. సుప్రీంకోర్టు పోయి ఏం చేసిండు? దాన్ని రివోక్ చెప్పుకుని వచ్చిందిగా, ఇక్కడ వాళ్ళు చెల్లకుండా చేసిండుగా. అతనైతేనేమో సుప్రీంకోర్టు పోయి కేసు గెలుచుకొని రావచ్చు, స్టూడెంట్స్ అయితేనేమో పోవద్దు. ఇందులో ఏది న్యాయమో మీరే చెప్పారు. నీకు జరిగితేనేమో ఒక న్యాయం, మాకు జరిగితేనే ఒక న్యాయం. మన తెలంగాణ ఏర్పడైందే ములికి అండి, అవునా? ములికి నిబంధనలు చట్ట విరుద్ధం అని హైకోర్టు తీర్పులు ఇచ్చినాయి గతంలో. అదే ములికి నిబంధనల పట్ల సుప్రీంకోర్టు పోయారు. మన పివి నరసింహరావు, అప్పుడు మన ముఖ్యమంత్రి చెన్నారెడ్డి అయితే ఎవరైతే వీళ్ళు పోయారు సుప్రీంకోర్టుకు. అప్పుడు పోయినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ములికీలు కరెక్టే అంటే హైకోర్టు కాదన్నది, సుప్రీంకోర్టు అవునన్నది. ఇప్పుడు మన ఒక హైకోర్టు జడ్జి గారు తన యొక్క పరిధిని ఉపయోగించి చెప్పిండు, మేము డివిజనల్ బెంచ్కి వెళ్తాం, సుప్రీంకి వెళ్తాం, మాకు ఆ రైట్ ఉంది, అది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పెట్టిర్రు, మేము వెళ్తుంటే వీళ్ళు వెళ్ళనిద్దు అంటే ఇది ముందల పడొద్దు. వీళ్ళకి ఏంటంటే చలిగా ఆపుకోవాలి, ఏదైనా ఒక అంశం పట్టుకొని చలిగా ఆపుకోవాలి. 3 కోట్లు అన్న ఎవడిచ్చిండి అన్న? ఆ ఫోటోలు చూడండి, ఫోటో ఫ్రేమ్స్ కూడా మంచిగా చేయించుకోలేనటువంటి పేదరికం. ఇప్పుడు ఏదో కొద్దిగంతా ఒక బుక్కడు బువ్వ తిని చదువుకుంటుంటే అది ఓర్వలేనటువంటి కొన్ని రాజకీయ శక్తులు వీటి వెనుక ఉన్నాయనేది మా ప్రధాన ఆరోపణ. ఒకటి ఏంటంటే, ఇది సవ్యంగా జరగనియండి, అది ముందల పడనియండి. దీని పట్ల ఉంటది కదా, మేము తెలంగాణ బిడ్డలమే, మేమేమో పాకిస్తాన్కి వెళ్ళి ఏం రాలేదు, మేమేమో ఆంధ్రకి వెళ్ళి వచ్చి మైగ్రేట్ కాలేదు, మేము ఇక్కడనే ఉన్నాం, ఇక్కడ వాళ్ళమే. మన ప్రజలకు సర్వీస్ చేయాలని చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఇవి చదివితే ఇంత మాట్లాడడం మీకే వదిలేస్తున్నాం. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలన ఎప్పుడన్నా ఎన్నిసార్లు కూడా నోటిఫికేషన్ ఇవ్వని పరిస్థితి. ఎప్పుడన్నా మీ దగ్గరికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు?
10 ఏళ్లలో వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఇచ్చిరు లాస్ట్లో, సెకండ్ టైం లాస్ట్లో ఇచ్చిరు కానీ అది లీకేజ్ అయిపోయింది, రద్దు అయిపోయింది, మళ్ళీ రద్దు అయింది. మొత్తం లీకేజీలు. ఇంతకు మించి ఏమైనా చేసారా బ్రదర్? వాళ్ళు పెట్టలేదు. 10 ఏళ్ళు ఒక గ్రూప్ అని పెట్టుంటే పక్కన ఉన్న రాష్ట్రాల్లోనే గ్రూప్ 2-3 సార్లు జరుగుతుంది, మన కానీ ఒకసారి కూడా జరగలేదు. ఒకసారి సవ్యంగా జరిగేసరికి ఈ బాధలన్నీ. ఇది ఎంతవరకు న్యాయం? మీరు విచక్షణ వాళ్ళందరూ మీరే ఆలోచించండి. చివరి ఏం చెప్తారు? మీ తోటి నిరుద్యోగులు కూడా పోరాటాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి కావచ్చు, అలాగే మీ తల్లిదండ్రులకు కావచ్చు, ప్రభుత్వాలకు, ఇతర పార్టీ నాయకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్తున్నాను, నా నిరుద్యోగ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది రాలేదు. మీకు రాకపోతే మరొక అవకాశం ఉంటుంది, మీరు మళ్ళీ ప్రయత్నం చేయండి. కానీ ఒకటే ఎగ్జామ్ చదవండి. పోలీసు నువ్వే చదివి, డిఎస్సికి నువ్వే చదివి, కానిస్టేబుల్ నువ్వే చదివి, అన్నింటిలో ఏలు పెడితే ఏది రాదు. ఒక్కదానికి పట్టుకొని ఆ ఒక్కదానికే చదివితే మాత్రమే ఉద్యోగం వస్తుంది. ఇంకోటి పొలిటికల్ వాళ్ళు చెప్పేది అంటే, మీరు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయకండి. మీరు ఉంటే ఏట్ల పడండి, ఎక్కడన్నా పడండి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎవరన్నా ఏట్ల పడి సాగురు. కానీ మాకు టీఎస్పీఎస్సీకి వెళ్ళి ఈ కార్స్గా జరిగినటువంటి ఎగ్జామ్ను పట్టుకొని మీరు పొలిటిసైజ్ చేయకండి. ఉద్యోగులు ఇక్కడ ఇచ్చినటువంటి అనేక మంది పేరెంట్స్ వచ్చారు, వాళ్ళ మనోవేదన. నా తల్లిదండ్రులు పైన ఎంత మనోవేదన పడుతున్నారో నాకు తెలియదు కదా. ఇక్కడికి వచ్చిన మనోవేదన ఒక్కొక్కరు మళ్ళీ ఎన్నేళ్ళండి. ఒక పని ఒకసారి చేస్తే నచ్చదు, 2 సార్లు చేస్తే నచ్చదు. ఇంట్లో 10 సార్లు అదే పని చేయాలంటే 10 ఏళ్ళ నువ్వు ఎగ్జామ్ పెట్టబోతుంది, 10 సంవత్సరాల నుంచి ఒకటి సపోర్ట్ కూర్చుంటావు ఎవడన్నా. అయినప్పటికీ కన్సిస్టెంట్గా ఎవరైతే చదివారో వాడే విజేత. ఏదో మధ్యలో నోటిఫికేషన్ ఆగుతుంది, పోస్ట్ పోన్ అవుతుంది, ఎగ్జామ్ జరగదు అన్నటువంటి వాదన వచ్చినావా, అటువంటి వాళ్ళు సక్సెస్ కాలేదు, వాళ్ళు పోయిర్రు. కాబట్టి మళ్ళీ ప్రయత్నం చేయండి, మంచిగా చదవండి, ఒకదాని కోసమే కూర్చోండి, అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఈ అలిగేషన్ అనేది చాలా తప్పు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే వాళ్ళకి న్యాయం చేయాలి. అంటే ఇప్పుడు మీ అబ్బాయి గ్రూప్ 1 సాధించారు, ఎప్పటి నుంచి చదువుతాడు, ఎప్పటి నుంచి కష్టపడతా ఉన్నాడు? మా అబ్బాయి 10 years నుంచి కష్టపడుతూనే ఉన్నాడు. గ్రూప్ 1 ఇది యూపీఎస్సీ 5 times రాశాడు, 2 times ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాడు. మళ్ళీ ఇది 3 times ప్రిలిమ్స్ పాస్ అయ్యాడు, 2 times అది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు కూడా ప్రిలిమ్స్ పాస్ అయ్యాడు, మెయిన్స్ పాస్ అయ్యాడు, 76th ర్యాంక్ వచ్చింది. కుటుంబం ఉంది, భార్య, పిల్లలు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి తను కష్టపడి చదువుకుని ర్యాంక్ తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు ఇలాంటి అలిగేషన్స్ వస్తే వాళ్ళు ఎంత బాధపడతారండి. ఉద్యోగంలో మానేసి, గవర్నమెంట్ ఉద్యోగం మానేసి మళ్ళీ దీనికోసమని, తెలంగాణ కోసమని పాటుపడాలి, తెలంగాణకి మనం ఏమన్నా చెయ్యాలి, మనం తెలంగాణ బిడ్డలము, వీళ్ళకి చేయకపోతే ఎలా అనేసి అన్న ఆరాటంతో ఈ గ్రూప్ రాశాడు. ఎంతో జీతం వదులుకొని ఈ జీతానికి, తక్కువ జీతానికి వస్తున్నాడు. అయినా కూడా మేము పేరెంట్స్ గా యాజ్ గా వాడు తెలంగాణకి ఏదో చేద్దామని అనుకుంటున్నాడు అన్నందుకు మేము వాడికి సపోర్ట్ చేసామన్నమాట. దానికి ప్రభుత్వం కంపల్సరీగా న్యాయం చేయాలి, అదే మరి.